హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కింద తందూరి చికెన్ చేస్తున్నానండి, అలాగే చికెన్ 65 కూడా చేస్తున్నాను. తందూరి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నెయ్యి వేసుకుని పెనం బాగా హీట్ అయ్యాక ఈ లెగ్ పీసెస్ ఇందులో వేసి ఫ్రై చేస్తానండి. అంటే నేను దీనికి తగ్గట్టు మసాలా మొత్తం నిన్న నైట్ మిక్స్ చేసుకున్నాను. తందూరి మసాలా అంటే వాళ్ళు ఇచ్చేస్తారు కదా, షాప్లో దొరికేస్తుంది. సో నేను అలా మిక్స్ చేసేసాను అనమాట. అండ్ ఇదేమో 65 రెడీ చేసుకున్నాను. అండ్ కారం వచ్చేసి నేను చాలా తక్కువ వేస్తానండి, సో అందుకే మీకు రెడ్ కలర్లో కనిపించదు. అండ్ కలర్ కూడా నేనేం యూజ్ చేయను, పిల్లలు తింటారు కదా అనేసి. అండ్ బ్రేక్ఫాస్ట్ కిందకి పెడుతున్నాను కదా. సో దీని కాంబినేషన్ వచ్చేసి నేను రాగి జావ కూడా తయారు చేస్తున్నానండి. అండ్ రాగి జావా, చికెన్ 65 అండ్ లెగ్ పీస్ అండి, తందూరి అండి. తందూరి అలా తవా మీద బాగా హీట్ అయిపోయాక స్మోకీ ఫ్లేవర్ కోసం ఇలాగా స్టవ్ మీద జస్ట్ అలాగా కాల్చుతాను అనమాట. సో అప్పుడు జస్ట్ తందూరి లాగా ఉంటుంది అనమాట. కొంచెం గ్యాస్ పాలు పొంగిపోయినాయి, క్లీన్ చేయడానికి టైం అయిపోయింది, స్కూల్ టైం అయిపోయిందని చెప్పేసి క్లీన్ చేయకుండా అలాగే చేసేసాను. అండ్ తందూరి అలా కాల్ చేసినాక బర్నర్స్ అవన్నీ కడిగేస్తాను అనమాట. సో ఇలాగే చేస్తాను నేను తందూరి వచ్చేసి. నెయ్యిలో ఫస్ట్ వేపేసి తర్వాత బర్నర్ మీద కొంచెం బాగా కాల్ చేసి దాని మీద నెయ్యి బటర్ వేస్తాను అనమాట. సో అక్కడ నాకు తందూరి అయిపోయింది, చికెన్ 65 అయిపోయింది, అండ్ రాగి జావ కూడా రెడీ చేసేస్తున్నాను. ఇది రాగి జావ అయిపోయిందనమాట. సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లా వచ్చింది, తందూరి అండ్ చికెన్ 65, లెమన్స్, ఉల్లిపాయలు పెట్టేసి మా అమ్మాయికి, మా ఆయనకి, మా బాబుకి ఇచ్చేసాను. బాబు కూడా చూడండి, వాడు మా అంటున్నాడు. అది తినేదేమి ఉండదు, ఒక పీస్ తింటాడు, అయినా సరే ప్లేట్ అంతా ఇచ్చేయాలంటాడు. చిన్నపిల్లలు కదా, ఇంకా ఇప్పుడు వీడితోటే మొత్తం అంతా అల్లరి. మా అమ్మాయి తగ్గిపోయింది అల్లరంతానా. సో ఫైనల్గాన ఇదిగోండి జావా, ఇదిగోండి ఇదే చేశాను నేను జావా. అండ్ తందూరి చికెన్, అదేమో చికెన్ 65 అనమాట. మా ఊరు చూడండి, సైంటిస్ట్, బుడ్డి సైంటిస్ట్, మొత్తం ట్రైపాడ్ మొత్తం ఈరోజే చూసాడు వాడు. అవన్నీ ఎలా వచ్చినాయి, ఎలా ఓపెన్ చేసింది మమ్మీ, అవన్నీ చూసేస్తున్నాడు. తీసుకుని బాగుందా అంటే చెయ్యి అడ్డొచ్చేసి దాన్ని పట్టుకొని ఇలా చేతులు ఊపుతున్నాడు అనమాట, బాగుంది అని. చూసారా? ఇప్పుడు బాగుందా అంటే ఇంకా రెండు చేతులు బిజీగా ఉండి తలకి ఊపుతున్నాడు. ఓకే అండి, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.